టు ఈజీ కుకింగ్. మీ ఉమా సుందర్ అండి. హాయ్ అండి, బాగున్నారు అందరూ? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వెరైటీగా ఒక పచ్చడి నూరుతున్నానండి. చూడండి, పుల్ల రేగికాయలండి, చిన్న రేగికాయలు కొన్ని తీసుకున్నాను. పచ్చడి, రోటి పచ్చడి అండి. దానికి కావాల్సిన పదార్థాలు: శనక్కాయ విత్తనాలు కొన్ని నువ్వులు, కల్లుప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కొద్దిగా మెంతాకు. ఇది దీంట్లో వెరైటీగా మెంతాకు అండి. ఇది సాంబార్ ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు అన్నీ ఉలిచి పెట్టుకున్నాను. స్టవ్ ముట్టించి బాండీలు పెట్టుకున్నానండి. చూడండి, శనక్కాయ విత్తనాలు వేయించుకుందాం. వేపుకుంటే బాగుంటుంది. ఏమండి, అవి రేగికాయలు మనం పురుగు అవన్నీ లేకుండా తీసుకొని కడుక్కోవాలండి. కడిగేసిన తర్వాత దాని తొట్టాలన్నీ తీయాలండి. తొట్టాలు తీసుకుంటేనే కదా బాగుంటుంది. అట్లే వేసినామనుకో తొక్కుగా ఉంటుంది కదా, పుల్లలుగా. అందుకు నేను తొట్టాలన్నీ తీసేసినాను. కడిగి మన సన్నది రంధ్రాలు ఉన్నా కూడా అట్ట బారేసి మళ్ళీ తీసుకోవాలండి. చూడండి, అంటే ఏమి కొన్ని వేస్తూ ఉన్నారు అనుకున్నారు. ఎవరికి ఎంత కావాలన్నా అంత వేసుకోవాలండి. మన ఖర్చు బట్టి వేసుకోవాలి పచ్చడికి. చూడండి, శనక్కాయ పప్పులు నేను కొద్దిగా వేసుకుంటా ఉన్నాను. అదేలాగా నువ్వులు కూడా అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఇట్లా వేయించుకోవాలి. ఏమండి, ఇప్పుడు శనక్కాయ పప్పులు వేగినాయి కదా, దాంట్లో నువ్వులు అండి. నువ్వులు ఎందుకంటే ఇది తొందరగా వేగిపోతుంది కదా, అందుకోసం నువ్వులు ఇప్పుడు వేసుకున్నాను. చూడండి, చిటపటలాడుతూ ఉంది. నువ్వులు, శనక్కాయ పప్పులు ఇట్లా వేయించుకోవాలి. బాగుంటుంది ఇట్లా. సౌండ్ వచ్చిందంటే నువ్వులు వేగిపోయినట్టండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు అంటారు, ఒట్టి మిరపకాయలు అంటారు. చూడండి, మిరపకాయలు కూడా వేగాల. ఏమండి, ఇవి ఎండుమిరపకాయలు వేగినాయి కదా. చూడండి, ధనియాలు ఒక్క స్పూను, జీలకర్ర. ముందు శనక్కాయ విత్తనాలు వేయించుకున్న తర్వాత అది ముక్కాలు భాగం వేగినాక నువ్వులు వేసుకోవాలండి. విత్తనాలు అనేది కొంచెం లేటు కదా, నువ్వులు అనేది తొందరగా వేగిపోతాయి కాబట్టి మనం ఇట్లా వేసుకుంటున్నామండి. చూడండి, ఇది కూడా ఎంత తొందరగా వేగిపోయిందో. ఒక సైడ్లో దీన్ని కూడా తట్టలేకి తీసుకున్నాం. వేగిపోయింది. చూడండి, రేగికాయలు వేసుకుంటాను. రేగిపళ్ళు మనకి ఖర్చుని బట్టి తీసుకోవాలండి. ఎవరికి ఎంత కావాలో అంత. ఇవి వేయించుకొని మనం రోట్లో వేసి మిక్సీలో ఎందుకు కొట్టమంటే, చూడండి, ఒక స్పూను ఆయిల్ వేస్తామంట. ఎందుకంటే ఇది రోట్లో నూరాల్సింది. ఇక గింజలు ఉంటాయి కదండి గట్టివి, ఆ గింజలు మనం మిక్సీలో వేసినామంటే కటా అంటుంది. అందువల్ల దీన్ని రోట్లో వేసి నలగొట్టిన తర్వాత గింజలు తీసేసి మనం ఆ గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జు పచ్చడి నూరుకోవాలండి. మనం చింతపండు, టమాటా ఎట్లా వేస్తామో అలాగే ఇది కూడా మన రేగిపళ్ళు. చూడండి, వేగుతూ ఉంది. ఏమండి, చూడండి, ఈ రేగికాయలు అనేది వేగేటప్పుడు పట్టని చూడండి, గుజ్జు అంతా బయటకు వచ్చేట్టుగా వేగుతుందండి. ఈ టైంలో మనకు ఇది రేగికాయలు వేగినాయని అర్థం. చూడండి, పచ్చగా మనకి పచ్చివాసన అని పోయేదానికోసం కూడా బాగుంటుందండి. మరి వేయించుకున్నామంటే చూడు అట్లా పేలుతాయి అన్నమాట. గుజ్జు అనేది లోపల నుండి పొట్ట తీసుకుంటూ వస్తుంది. ఇప్పుడు మనకు వేగిపోయినాయి. ఇప్పుడు తీసుకున్నామండి, ఒక తట్టలేకి తీసుకున్నాం. ఇంకొక స్పూను నూనె వేసుకొని ఈ ఆకేస్తా.
చూడండి ఒక్క స్పూను మెంతాకండి. ఇది వెరైటీగా ఉంటుందండి పచ్చడి. మామూలుగా కూడా మెంతి కూర ఈ మాదిరి వేయించుకొని టమాటాలు వేసి కూడా నూరుకోవచ్చండి. మెంతి కూర చూడండి వేగిపోతుంది. మనం చూసేదానికి ఆకు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది కదా, ఇట్లా మనం వాడుకున్నామంటే వేగిపోతుంది కదా, కొద్దిగానే అయిపోతుంది. ఏమండి మనం మెంతి కూర పచ్చడికి వేసుకుంటున్నాం కదా, అది కొద్దిగా మగ్గినాక వేగిన తర్వాత మనం కొత్తిమీర తొందరగా వేగిపోతుంది కదండి. చూడండి కొత్తిమీర మనకి ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోవాలండి. బాగుంటుంది పచ్చడి. చూడండి కొద్దిగా అట్లా మగ్గనిచ్చినామంటే పచ్చడి అనేది బాగా మంచి రుచి వస్తుంది, కమ్మదనం ఉంటుంది, పచ్చివాసన లేకుండా. అన్నీ పచ్చి వేసి కూడా కొత్తిమీర పచ్చడి నూరుతానండి. ఒకరోజు మీకు చూపిస్తాను. చింతపండు పచ్చడి ఎంత వస్తుంది చూడండి. చాలు ఈ మాత్రం వేగుతుంది కదా, మనం స్టవ్ పెట్టేస్తాం. ఇంకా ఏమండి మనం పచ్చడి నూరుతామన్నాం కదా, చూడండి ఎండుమిరపకాయలు, జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకున్నామండి. దాంట్లోనే కల్లుప్పు, ఏమండి ఇది దీంట్లోనే మనం ధనియాలు, జీలకర్ర, శనక్కాయ పప్పులు, నువ్వులు అవన్నీ వేయించి ఇట్లా పొడి కొట్టేసినాను. ఇప్పుడు మనం దీన్ని పక్కకి తీసుకొని వేగకాయలు కొడతానండి. చూడండి మెత్తగా, మరీ మెత్తగా కూడా నూరుకుంటే అంత బాగుండదు, కొంచెం ఒకటి సగంగా ఉంటే బాగుంటుంది కొంచెం. అండి చూడండి రేగ్గాయలు, పుల్ల రేగ్గాయలు వేయించుకున్నాం కదా, ఇప్పుడు మన రొట్టెలో ఇట్లా అన్నామంటే దీంట్లో విత్తనాలు ఉంటాయి కదా, ఆ విత్తనాల కోసమే. ఏమండి చూడండి గింజలు అట్లా నూరు ఎలకొచ్చేస్తుందండి. గింజలు తీయకపోతే మనం పంటకి టక టక అంటుంది. అందుకోసము పచ్చడికి ఎప్పుడు కానీ ఇట్లా గుజ్జు వస్తుంది. మెత్తని గుజ్జు తీసుకొని గింజలు తీసేయాలి. ఏమండి నూరుతాండం చూడండి, ఈ గింజలు తీసేసినాను కదా, ఎంత వచ్చిందో చూడండి. ఇప్పుడు దీంట్లో ఆకుకూర వేసుకున్నాం. పుదీనా, ఇది కొత్తిమీర, మెంతాకండి. చాలా కమ్మగా ఉంటుందండి ఇది చట్నీ. బాగా వేగింది చూడండి. ఇట్లా నూరుకున్నామంటే మంచి రుచి వస్తుందండి. ఇవన్నీ మిక్సీలలో పనికిరాదండి పచ్చడి నూరలు అంటే, ఎందుకంటే మిక్సీ బ్లేడ్ ఇరిగిపోతుంది. ఏమండి ఇప్పుడు మనం పచ్చడి నూరుకుంటున్నాం కదా, చూడండి
ఇలాగ నూరుకొని ముందు దంచి పెట్టుకున్నాను చూడండి రోట్లో. మిరపకాయలు, ఉప్పు, కల్లుప్పు, ధనియాలు, జీలకర్ర అవన్నీ వేసి ఇప్పుడు వేసుకుందామండి. ఈ పొడి వేసుకొని నీళ్ళు వేసి నూరుదాం కొద్దిగా. మరీ నున్నగా నూరుకున్నా కూడా అంత టేస్ట్ అని రాదండి. కొంచెం తొక్కుగా నూరుకున్నామంటే మంచి రుచి వస్తుందండి. చూడండి, రోటి పచ్చడి అన్నాక రోట్లోనే నూరాలని పట్టుదలతో నూరుతూ ఉన్నా. లేకుంటే మిక్సీలో అయితే 3 నిమిషాలండి దీనికంతా. ఇది రాగి ముద్దకి, బేసిక్గా రాగి ముద్దకి బాగుంటుందండి ఈ పచ్చడి. జొన్న అన్నానికి, కొర్ర అన్నానికి, ఇడ్లీ, దోశకంతా బాగుంటుంది. ఎక్కువ సంగటికేనండి. చూడండి మెదిగిపోయింది. చాలండి ఈ మాత్రం, మరీ నున్నగా ఉండకూడదు. ఇప్పుడు ఒక 5-6 పాయలు తెల్లగడ్డలు ఉలిచి పెట్టుకున్నా కదా, దాన్ని వేసి ఇప్పుడు ఇట్లా తొక్కుగా నూరుకోవాలి. ఇది మంచి రుచి అండి ఇట్లా పచ్చిది వేసి నూరుకున్నామంటే. ఇప్పుడు మన దగ్గర సాంబార్ ఎర్రగడ్డలు ఉన్నాయి కాబట్టి సాంబార్ ఎర్రగడ్డలు వేసినాను. లేకపోతే మనం బళ్ళారి ఎర్రగడ్డలు పెద్దవి కూడా వేసుకోవచ్చండి. మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవాలి. అదే కావాలంటే కుదరదు కదా. చూడండి ఇంతే తొక్కుగా ఒకటి సగంగా ఈ మాదిరి నూరుకోవాలి. మరి నున్నగా కూడా ఎర్రగడ్డ ఉండకూడదండి. చూడండి అయిపోయింది. ఇప్పుడు చూడండి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు ఉప్పు ఉందో లేదో చూస్తామండి. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది. గిన్నెలోకి తీసుకొని వేసుకున్నాం కొద్దిగా. బా ఎంత కమ్మగా ఉందండి నూరింటే పచ్చడి. మెంతాకు తింటే మెంతాకు వేయించి పచ్చి కొబ్బరి వేసి వేయించుకోవచ్చు. శనక్కాయ పప్పులు, నువ్వులు, ఇట్లా అన్ని దాంట్లలో మనకు మెంతికూర ఇప్పుడు బాగా వస్తుంది కదా. చలికాలం అంటే మెంతికూర బాగా వస్తుందండి. చేసుకొని మన వాళ్ళంతా చేసుకుంటారు చూసి అనేసి నేను చేసినాను. చూసిన వాళ్ళు ఈ మాదిరి చేసుకోండి, బాగుంటుంది పచ్చడి. నీళ్ళు పోసి ఎత్తుకోవడానికి కష్టంగా. ఏమండి ఇప్పుడు మనం ఇందాక సన్నరేగ్గాయలు నూరుకున్నాం కదా రోటి పచ్చడి. చూడండి వేసి కొద్దిగా టేస్ట్ చేసి చెప్తానండి ఎట్లుందో. వేడి అన్నం అండి ఎట్లుంది. ఇది రాగి ముద్దలేకి అంటే బాగుండి ఉంటుంది. ఈరోజు చేయలేదు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. కలుపుతా అంటేనే ఊరిల్లు వస్తుంది మన వాళ్ళకంతా. చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ ముద్ద మీకు, మళ్ళీ రెండో ముద్ద నేను తిని చూస్తానండి. బా చాలా బాగుంది. మీరు కూడా అంతా తిని చూస్తారా? బా వేడి అన్నంలో కలిపి తింటా ఉంటే చాలా కమ్మగా ఉందండి. ఇందా కొద్దిగా తిని చూడు. బా చాలా బాగుందండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేసినారంటే
నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయండి. బెల్ బటన్ టచ్ చేసినారంటే నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయి. థ్యాంక్ యూ.